రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించాలని బీజేపీ నాయకురాలు సినీ నటి జీవిత రాజశేఖర్ కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగార గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులకు భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎవరేమి చేసినా బీజేపీ అభ్యర్థి గెలవడం తథ్యమని అన్నారు. నమస్తే, జీవిత రాజశేఖర్. జీవిత ఈ పువ్వు గుర్తు కోటేయాలి మేడం, తీసుకోండి. ఒక్క నిమిషం నేను లీనా గారు అని రకరకాలుగా బెదిరిస్తున్నారు. అంటే మనం ఇదేమి సీక్రెట్ కాదు, చాలామంది రాష్ట్ర నాయకులు డైరెక్ట్గా మీడియాలోనే చెప్తున్నారు, ఎవరికి ఎలా ఓటేస్తారు చూస్తాము, మీకు ఏ స్కీమ్లు ఎలా వస్తాయి, మీకు పెన్షన్లు ఎలా వస్తాయి, మీకు కళ్యాణ లక్ష్మి ఎలా వస్తాయి, ఇట్లా రకరకాలుగా వార్నింగ్స్. అంటే పబ్లిక్గానే, అంటే అసలు మనము ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఏమైపోయిందని అందరూ ఆశ్చర్యపడేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న రాష్ట్ర నాయకులు దయచేసి కమలం గుర్తుకు ఓట్ చేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించి, అంటే రేపు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి ఇది మొదటి మెట్టు. ఈ ఎలక్షన్లో బీజేపీ గెలిచిన రోజు రేపు రాష్ట్రంలో కూడా మనమే గెలుస్తున్నామని గట్టిగా అందరికీ చెప్పచ్చు. రాజగోపాల్ రెడ్డి గారికి కమలం గుర్తుకి ఓట్ చేసి, అసలు మనకి వచ్చే, అంటే నేను కొంతమంది చెప్తే విన్నాను, మీరు కనుక బీజేపీ ప్రభుత్వానికి ఓట్ చేస్తే, రాజగోపాల్ రెడ్డి గారికి ఓట్ చేస్తే, కమలం గుర్తుకు ఓట్ చేస్తే మీకు రావాల్సిన ఏ పెన్షన్లు రావనో, లేకపోతే కళ్యాణ లక్ష్మి పథకానికి మీరు అర్హులు కారనో, మీకు ఏమి రానివో, మీకు ఏమీ చేయనివో, మిమ్మల్ని మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు అని రకరకాలుగా హెచ్చరికలు చేస్తూ బెదిరిస్తున్నారన్నది కూడా చాలామంది చెప్పారు. నేను